2024లోని భారత ఎగుమతులు ఎలాగున్నాయో చూస్తే ఔషధాలు 67,635 కోట్లు అనమాట. భారత నుంచి ఎగుమతులు ఔషధాలు 67,635 కోట్లు, టెలికాం పరికరాలు 54,340 కోట్లు, రత్నాలు 44,360 కోట్ల రూపాయలు, పెట్రోల్ ఉత్పత్తులు 34,260 కోట్ల రూపాయలు, స్వర్ణాభరణాలు 26,720 కోట్ల రూపాయలు, ఆటో విడిభాగాలు 23,400 కోట్ల రూపాయలు, రెడీమేడ్ దుస్తులు 23,380 కోట్ల రూపాయలు, ఇనుము ఉక్కు 22,545 కోట్ల రూపాయలు అనమాట. ఈ అమెరికాకి భారత్ నుంచి ఎగుమతులు 2024లో. చైనా వంటి దేశాలు తప్ప మిగతా మెజారిటీ దేశాలపై అమెరికా 10% సుంకం వసూలు చేస్తుందన్నమాట. భారతదేశం తనకు మిత్రదేశం అయినప్పటికీ ఆ దేశంతో అమెరికా చాలా సంవత్సరాలుగా పెద్దగా వ్యాపారం చేయలేకపోయిందని ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమైన ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు. ఎందుకంటే భారత్ విధించే సుంకాలు చాలా ఎక్కువగా ఉంటాయని, ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధిస్తున్న దేశాల్లో భారత్ ఒకటని, ఇతర దేశాలతో పోలిస్తే భారత్ అత్యంత గణనీయమైన ఆర్థికేతర పన్ను అడ్డంకులు విధించే దేశం అని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ట్రంప్ అనమాట. అంతేకాకుండా భారత్ ఎల్లప్పుడూ తమకు కావలసిన సైనిక పరికరాలు ఎక్కువ భాగం రష్యా నుంచే కొనుగోలు చేస్తున్నారని, రష్యా నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేసే అతిపెద్ద దేశాల్లో చైనాతో పాటు భారత్ కూడా ఉందని, ఇదంతా కూడా ఉక్రెయిన్తో రష్యా సాగిస్తున్న మానకాండను నిరూపించాలని అందరూ అనుకుంటున్న వేళ జరుగుతుందని, ఇది మంచిది కాదని, అందువల్ల భారత ఉత్పత్తులపై 25% సుంకాలు అదనంగా జరిమానా విధిస్తామని, ఇది 2025 ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని తేల్చి చెప్పారన్నమాట ట్రంప్. ఆగస్టు 1 అంటే ఆగస్టు 1 అని, ఈ గడువు పొడిగించే ప్రసక్తి లేదని హెచ్చరించారు కూడాను. అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ వాణిజ్యంతో పాటు భారత్ బ్రిక్లో భాగం కావడం కూడా 20 సుంకాల నిర్ణయానికి ఒక కారణమని కూడా తెలిపారు. బ్రిక్స్ అంటేనే అమెరికా వ్యతిరేక కూటమని ట్రంప్ చెప్తున్నమాట. బ్రిక్స్ డాలర్పై దాడి చేస్తుందని, ఎవరైనా సరే డాలర్పై దాడి చేయడానికి తాము అనుమతించబోని కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ నా స్నేహితుడే, కానీ వాణిజ్యకరణలో చూస్తే వారు భారత్ మాతో పెద్ద ఎత్తున వ్యాపారం చేయట్లేదని, భారత్ మాకు అనేక ఉత్పత్తులు విక్రయిస్తుంది కానీ మేము వారి దగ్గర కొనదలుచుకోలేదని, ఎందుకంటే వారి సుంకాలు ఎక్కువగా ఉన్నాయని, ప్రపంచంలో అత్యధిక సుంకాలు వారు వసూలు చేస్తున్నారని, ఇప్పుడు వారి సుంకాలు గణనీయంగా తగ్గిన సిద్ధంగా ఉన్నారని చర్చలు జరుగుతున్నాయని, ఏం జరుగుతుందో చూడాలని ఈ వారాంతం విషయం తెలుస్తుందని ట్రంప్ పేర్కొన్నమాట. 2025 ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలపై 5 సార్లు చర్చలు జరిగాయని, అవి ఒక కొలిక్కి రాలేదని, 6వ దశ చర్చలు ఆగస్టులో జరగాల్సి ఉందని, ఇందుకోసం అమెరికా నుంచి ఒక బృందం ఆగస్టు 25 భారత్కు రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు కూడా ఇటీవల వెల్లడించాయన్నమాట. ఇందులో ట్రంప్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ట్రంప్ టారిఫ్ల ప్రభావం ఎంత మేరకు ఉంటుందన్న అంశాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సముచితమైన సంతులిత పరస్పర ప్రయోజనకారిగా ఇరు దేశాలకు లాభదాయకంగా ఉండే వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుందన్న ఆశ తమకు ఉందని, ఆ దిశగా ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని కూడా పేర్కొంది. మరోవైపు భారత ఉత్పత్తులపై 25% సుంకం, రష్యా చమురు కొన్నందుకు జరిమానా విధిస్తామంటూ ట్రంప్ చేసిన ప్రకటన నేపథ్యంలో విపక్షాలు కేంద్రంపై విమర్శనాశలు ఎక్కువ పెట్టాయన్నమాట. ప్రధాని మోడీకి ట్రంప్తో ఉన్న స్నేహం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని వారు తేటతెల్లంతో ఎద్దేవా చేశారు. హౌడీ మోదీకి ట్రంప్కు మధ్య ఉన్న టారిఫ్ పనికిరాదని, ట్రంప్పై టారిఫ్ పెనాల్టీ వేశారని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. టారిఫ్ అనే పదాలు ఉపయోగించి చొరకను కూడా వేశారు. ఇటీవల ప్రధాని ఇందిరాగాంధీ ఆదేశంగా తీసుకుని అమెరికా అధ్యక్షుడు ఎదురుగా ధైర్యంగా నిలబడాల్సిన అవసరం ఉందని, ట్రంప్ చేసిన ఎన్నో అవమానాలు మౌనంగా భరిస్తూ భారత ప్రయోజనాలు ఉంటాయని ప్రధాని మోదీ భావించారని, ఇది కానీ అలా జరగడం లేదని జయరాం రమేష్ వ్యాఖ్యానించారన్నమాట. ట్రంప్కి ఆహ్వానం ఎందుకంటే భారత్ 20 సుంకాలు విధిస్తామని ట్రంప్ చేసిన ప్రకటమైన కారణం ఏంటో వైట్ హౌస్ అధిక సలహాదారు, అమెరికన్ నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డైరెక్టర్ కెవిన్ హోసెట్ బయటపెట్టారన్నమాట. ఏప్రిల్లో ట్రంప్ సుంకాలు ప్రకటన చేసిన నాటి నుంచి ఇండియా అమెరికా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి, కానీ అవి ఎటు తేలట్లేదు. దీనిపై ట్రంప్ అసహనంతో ఉన్నారని, 25 సుంకాలు విధించినప్పుడు ఆయన ఒక పరిష్కారం చూస్తున్నారని, ఈ టారిఫ్ ద్వారా భారత్పై ఒత్తిడి పెంచి అమెరికా ప్రజలు మేలు చేసే ఒప్పందం కుదుర్చుకోవచ్చని ఆయన భావిస్తున్నట్లు హోసెట్ వెల్లడించారన్నమాట. ఆర్థిక సలహాదారు హోసెట్ వెల్లడించారన్నమాట. విదేశాలకి ఇది నష్టం అనమాట. ఇలా జరగదు. భారత్పై ట్రంప్ సుంకాల బాధ్యతపై ఇరు దేశాలు నష్టమేనని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నమాట.
భారత్ నుంచి అమెరికా దిగుమతి చేసుకున్న పలు ఉత్పత్తులపై ఇన్నాళ్ళుగా అతి తక్కువ సుంకాలు ఉండేవి. దీంతో ఆయా ఉత్పత్తులు అమెరికన్లకు చాలా చౌకగా అందుబాటులో ఉండేవి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు, రెడీమేడ్ దుస్తులు, ఆటోమొబైల్ విడిభాగాలు, ఆభరణాలు, కట్ పాలిష్ వజ్రాలు, పలు కీలక ఔషధాల ధరలు ట్రంప్ నిర్ణయంతో భారీగా పెరుగుతాయన్నమాట. ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ కంపెనీ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం స్మార్ట్ ఫోన్లకు ఇటీవల కాలంలో గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా భారత్ ఎదిగింది. ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైపోతున్న మధ్యశ్రేణి ఆండ్రాయిడ్ ఫోన్లతో పాటు యాపిల్ ఫోన్ కాంపోనెంట్ కూడా భారత్లోనే అసెంబ్లీ అవుతున్నాయి. ఇటీవల కాలంలో ఐఫోన్ భారత్లో పెద్ద ఎత్తున తయారయ్యి అమెరికాకి ఎగుమతవుతున్నాయి. వాటన్నింటిపైన 20% వరకు సుంకం విధించడం అంటే ఇప్పటికే ద్రవ్యం దెబ్బకు వెళ్ళాడుతున్న అమెరికన్ వినియోగదారులపై పన్ను భారం మోపడం అవుతుంది. ఆర్థిక నిపుణులు అభివృద్ధుంటారు. ఎల్ బడ్జెట్ లాబ్ అసోసియేటెడ్ ప్రెస్ అంచనాల ప్రకారం తాజా సుంకాలు పెంపుతో అమెరికాలో దుస్తుల ధరలు 17% దాకా పెరుగుతాయి. అమెరికా ప్రజలు వినియోగించే జనరిక్ ఔషధ ధరలు 40% ఇండియా నుంచి సరఫరా అవుతున్నాయి. భారత్ ఎగుమతి చేసే ఔషధాల్లో క్యాన్సర్, మధుమేహం, హృద్రోగం, సాంక్రమిక వ్యాధులకు సంబంధించిన కీలక ఔషధాలు చాలా ఉన్నాయన్నమాట. ట్రంప్ నిర్ణయంతో వాటన్నిటి ధరలు పెరుగుతాయి. 2023లో భారత్ నుంచి అమెరికాకు $2.2 బిలియన్ విలువైన ఆటోమొబైల్ విడిభాగాలు ఎగుమతయ్యాయి. అమెరికన్ వాహన తయారీదారులు తమ ఉత్పత్తి ఖర్చు తక్కువగా ఉంచుకోవడానికి భారత్ నుంచి దిగుమతి చేసుకునే విడిభాగాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇకపై వాటి ధరలు కూడా పెరగడంతో సగటు అమెరికన్ కారు మరమ్మతు ఖర్చు కూడా పెరుగుతాయి. ట్రంప్ సుంకాల ప్రభావం సగటు అమెరికన్లపైన కాక భారత్ జీడీపీగానే ఘనంగా పడే ప్రమాదం ఉందని IMF ఏప్రిల్లోనే అంచనా వేసింది. అప్పట్లో ట్రంప్ ప్రకటించిన 26% టారిఫ్ ప్రభావం భారత్ జీడీపీ $30 బిలియన్ మేర అంటే దాదాపు 2.5 లక్షల కోట్లు ఉంటుందని IMF పేర్కొందన్నమాట. 2025 క్యాలెండర్ సంవత్సరంలో భారత్ జీడీపీ $4.3 లక్షల కోట్ల డాలర్లో దాదాపుగా 0.7% సమానం. ఇప్పుడు 20% సుంకం, దానికి తోడుగా జరిమానా కూడా విధిస్తే ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. అమెరికా కనుక 20% అంతకన్నా ఎక్కువ సుంకాన్ని గుప్తంగా విధిస్తే భారత్ జీడీపీ 50 బేసిస్ పాయింట్ల మేర 0.5% ప్రభావం పడుతుందని అంతర్జాతీయ భౌగోళిక సంస్థ మాక్వరీ గతంలో కూడా హెచ్చరించిందన్నమాట. ఇది అన్నమాట ఈ విశ్లేషణ. అమెరికాతో భారత్కున్న ఒప్పందాలపై ప్రభావాలపై విశ్లేషణ. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.